ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రవ్వా. ఉదయకాల సమయంలో ప్రవ్వా నీ సన్నిధిలో ఉంటున్న మా అందరితో మాట్లాడండి. ప్రతి హృదయాన్ని చూస్తున్న దేవుడు తండ్రి, ఎవరికి ఏ మాటలైతే అవసరమై ఉన్నాయో తండ్రి, ఆ మాటలు ఇచ్చి మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, ఆదరించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము 2 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనం. యెహోవా బహు వాత్సల్యం గలవాడు. 2 Samuel chapter 24 verse 14. For his mercies are great. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక. ఆమేన్. దేవుడు మనల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు అనే విషయం మనందరికీ బాగా తెలుసు కదండి. ఎంతలా ప్రేమిస్తున్నాడు అని అడిగితే ఏం ఆన్సర్ ఇస్తారండి? మరణించినంతకంటే ఎక్కువగా మనల్ని దేవుడు ప్రేమించాడు. తన ప్రాణాన్ని మన కోసం ఇచ్చాడు కదండి. అంత ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడు. అయితే ఏ యోగ్యత చూసి ఈరోజు మనల్ని ప్రేమిస్తున్నాడండి? ఏ మంచితనము చూసి మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు? మనలో ఏ మంచితనము లేనప్పటికీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనలో ఏ గొప్పతనము లేనప్పటికీ కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. మనము ఆయన చేత ఆయన బిడ్డలం అనిపించుకునేటువంటి ఏ ఒక్క మంచి రీజన్ మనలో కనిపించినప్పటికీ కూడా, ఏ మంచితనము కూడా మనలో లేనప్పటికీ కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. ఎందుకు అంటే ఆయన వాత్సల్యం కలిగినటువంటి దేవుడు గనుక. ఆయన వాత్సల్యము అనుదినము దినదినము మన పట్ల నూతనంగా పుట్టుచున్నది అని దేవుడి వాక్యంలో చూస్తామండి. ఎంత గొప్ప దేవుడు ప్రేమ కదా. ఎందుకంటే ఎన్నిసార్లు దేవుడిని తిరస్కరిస్తున్నాం, ఎన్నిసార్లు దేవుని మనసును నొప్పిస్తున్నాం, ఎన్నిసార్లు దేవుడి మనసును గాయపరుస్తున్నాం. అయినప్పటికీ కూడా ఓర్చుకుంటూ సహిస్తూ ప్రతిరోజు కూడా ఆయనకు మన పట్ల నూతనమైన వాత్సల్యత కలుగుతూనే ఉంది అంటే ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యత ఎంత గొప్పదో మనం ఆలోచించాలి. మన బిడ్డలే ప్రతిరోజు చేయొద్దన్న తప్పు చేస్తూ ఉంటే మనకేమొస్తుందండి? వాత్సల్యత వస్తుందా? కోపం వస్తుందా? వాళ్ళ పట్ల మనకు కోపం వస్తుంది. వాళ్ళని పనిష్ చేయాలని ఆలోచిస్తాం. ఒకవేళ దేవుడు కానీ అలా ఒక్కసారి మన విషయంలో ఆలోచిస్తే మనం ఎక్కడ ఉంటాం ఈరోజు? నిజంగా ఈరోజు భూమి మీద బ్రతికి ఉన్నామంటే అది ఆయన వాత్సల్యత, ఆయన కృప, ఆయన కనికరం. అంతేకాని మన మంచితనం ఏది కూడా కాదు. ఎన్నోసార్లు మనం దేవుణ్ణి గాయపరుస్తూనే వచ్చాం, ఎన్నోసార్లు ఆయన మనసును నొప్పిస్తూనే వచ్చాం. అయినప్పటికీ కూడా ఆయన మంచి స్నేహితుడు కాబట్టి, మన పరమ తండ్రి కాబట్టి మన పట్ల ఇంకా ఆయనకి వాత్సల్యత కలుగుతూనే ఉంది. బైబిల్లో బలాఢ్యుడు అనేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే సంసోన్ మనకు బాగా గుర్తొస్తారు కదా. అయితే ఈ సంసోను పుట్టుక దేవుడు ఒక ప్రణాళిక చొప్పున కలిగినటువంటి బిడ్డ. దేవుడు గొప్ప ఆలోచన కలిగి సంసోనికి భూమి మీద జన్మించడానికి అనుమతి ఇచ్చాడు. అంతేకాకుండా అనేక దినాలుగా ఎదురు చూసినటువంటి మనోహాకి దేవుడు సంసోన్ని ఇచ్చాడు. అయితే ఎన్నో నియమాలు చెప్పాడు దేవుడు. ద్రాక్షరసం తాగకూడదు, తల వెంట్రుకలు తీయకూడదు, నాజీరు చేయబడాలి అని. అయితే చిన్నప్పటి నుంచి కూడా దేవుడికి నాజీరు చేయబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు సంసోన్. కానీ తన యవ్వన కాలం వచ్చేసరికి తప్పిపోవడం మొదలుపెట్టాడు. దేవాది దేవుడు వాత్సల్యం కలిగినటువంటి దేవుడు కాబట్టి తప్పిపోతున్నటువంటి సంసోనుని అనేక సార్లు సరిచేస్తూ వచ్చాడండి. ఫిలిస్తీన్లో ఉన్నటువంటి ఆ స్త్రీని, ఒక అమ్మాయిని చూసి మోహిస్తాడు. నేను ఆమెనే పెళ్లి చేసుకుంటానని చెప్పి తల్లిదండ్రులతో బలవంతం చేస్తాడనమాట. వాళ్ళ అమ్మ నాన్న చెప్తారు, ఏంటయ్యా ఇజ్రాయెల్లో మనకి మంచి మంచి కన్యకలు ఉన్నారు, వాళ్ళని చేసుకో, ఎందుకు ఫిలిస్తీన్ల దగ్గరికి పోతావు అని చెప్పినా కూడా వినడనమాట. ఈరోజు చాలామంది యవనస్తులు ఇలాగే ఉన్నారండి. లోకం అనే ప్రేమలో పడిపోతున్నారు, తల్లిదండ్రుల ప్రేమను మర్చిపోతున్నారు. అలాగే దేవుడు మీ పట్ల కలిగి ఉన్న గొప్ప గొప్ప ప్లాన్స్ని కొలాబ్ చేసుకుంటూ ఇష్టానుసారమైన జీవితాలని జీవిస్తున్నారు. ఈరోజు చదువుకోవాల్సిన వయసులో, మంచిగా అభివృద్ధి చెందవలసిన వయసులో సాతాను చేత చెడు వాటికి బానిసత్వం వహిస్తూ సాతాను చేత పట్టబడిన స్థితిలో ఈరోజు ఎంతోమంది యవ్వనస్తులైనటువంటి బిడ్డలు తమ జీవితాల్లో దేవుడి యొక్క ప్రణాళికలో నుంచి పక్కకు వెళ్ళిపోతున్నారు. అలాగే ఇక్కడ సంసోను కూడా దేవుడు తన పట్ల ఏదైతే గొప్ప సంకల్పం కలిగి ఉన్నాడో ఆ విషయాన్ని మర్చిపోయాడు. తల్లిదండ్రులు ఇష్టాన్ని చెప్తున్నప్పటికీ కూడా తను పట్టించుకోలేదు. కానీ ఆ స్త్రీనే కావాలని చెప్పి వెళ్తాడు. సంసోను జీవితంలో ప్రేమతో మొదలుపెట్టినటువంటి పరిస్థితి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా ఆ స్త్రీతో ఉండలేకపోతాడు. తర్వాత ఇంకొక ప్లేస్కి వస్తాడు. ఒకసారి న్యాయాధిపతులు 16వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతిని చూచి ఆమె యొద్ద చేరెను.
తను చేసుకున్నటువంటి ఆ అమ్మాయి భార్యగా కాకపోవడము, వాళ్ళ తండ్రి వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేయడం ఇవన్నీ జరిగిపోయిన తర్వాత సంసోన్ ఇప్పుడు ఎక్కడికొచ్చాడంటే మరి గాజాలోకి వెళ్ళి ఒక వేశ్యనొకతిని చూసి ఆమె యొద్దకు చేరినాడంట. అలాగే ఇదే 16వ అధ్యాయంలో 4వ వచనంలో చూస్తే పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా, ఒకరిని ప్రేమించానన్నాడు, ఒకరి దగ్గర పోయి చేరుకున్నాడు, ఇప్పుడు ఇంకొకరి దగ్గరకు వచ్చాడు. ఆమె పేరు ఏంటంటే దెలీలా. ఆమెను ఏం చేశాడంట, మోహించాడనమాట. మరి దేవుని యొక్క సంకల్పము ఎంతో గొప్పగా ఉంది. ఇన్ని తప్పులు చేసినప్పటికీ కూడా దేవుడి ఆత్మ అనేది సంసోన్ని విడిచిపోలేదు. దేవుడు తనతోనే ఉండి నడిపిస్తున్నాడు. మరెన్నోసార్లు దేవుడు అతన్ని ప్రేరేపించుంటాడు, ఇది తప్పు, ఇలా చేయకూడదు, నువ్వు ఇలా ఉండకూడదు, దేవుడు నిన్ను ఫిలిష్తీయుల పైన మరి గొప్ప వ్యక్తిగా నియమించడానికి నీ యొక్క పుట్టుక ఒక గొప్ప మరి అద్భుతమైనది, అంతేకాకుండా దేవుడి ప్రణాళికలో జన్మించినటువంటి వ్యక్తివని అనేక సార్లు దేవుడు ఆత్మ అతన్ని ప్రేరేపించుంటుంది, చెప్పింటుంది, హెచ్చరించుంటుంది. అయినప్పటికీ కూడా మరి ఒకటి తర్వాత ఒకటి తప్పు చేస్తూనే పోతున్నాడు ఇక్కడ. కానీ ఎక్కడ కూడా దేవుడి సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేద్దాం, పశ్చాత్తాపడదాం అనేది ఎక్కడ కూడా సంసోనికి అనిపించలేదు. ఎప్పుడైనా పాపం అనేది చిన్నగా స్టార్ట్ అవుతుందండి. ఎవరో పెద్ద పెద్ద పాపాలు ఫస్ట్లోనే చేశారు. ఫస్ట్ ప్రేమించానన్నాడు, వేషల దగ్గరికి వెళ్ళిపోయినాడు, తర్వాత అది అలవాటు అయిపోయింది, ఇప్పుడు ఇంకొక స్త్రీని మోహించడం మొదలుపెట్టాడు. అంటే పాపం అనేది చాలా చిన్నగానే ప్రారంభం అవుతుంది. ఎవరు పెద్ద పెద్ద పాపాలు ఫస్ట్లోనే చేశారు. ఎవరు కూడా మరి ఒక పెద్ద పెద్ద సిగరెట్ ప్యాకెట్ ఒకరో రోజే తాగేసేయలేరు. స్టార్టింగ్లో తాగడం కూడా అలానే ఉంటుంది. మరి కొంచెంతో స్టార్ట్ చేస్తారు, అది ఎలా అయిపోతుందంటే మరొక అడిక్షన్గా మారిపోతుంది. ఇప్పుడు మొబైల్లో పెద్ద అడిక్షన్ అయిపోయింది కదా అందరికి. ఒక షార్ట్ వీడియో చూస్తున్నారంటే కంటిన్యూస్గా దాన్ని స్క్రాల్ చేస్తూనే ఉంటారు అనమాట. అంతగా అడిక్షన్ అనేది వచ్చేస్తుంది. సో మనం అలా వెళ్తున్నాము అని అనిపించినప్పుడు వెంటనే దేవుడి సన్నిధిలో మనం మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆ బలహీనతలన్నింటిలో నుంచి దేవుడే విడిపిస్తాడు. ఇక్కడ సంసోన్ కూడా మరి తన జీవితంలో జరిగిన తప్పును బట్టి దేవుడి సన్నిధిలో ప్రార్థించి ఉంటే తప్పకుండా దేవుడు అతనికి విడుదలిచ్చేవాడు. అలా ప్రార్థించుకోకుండా తప్పు ఒకటి తర్వాత ఒకటి పాపం చేసుకుంటూ వెళ్ళిపోయినాడు. భయంకరమైనటువంటి పాప ఊబిలోకి వచ్చాడు. ఎలాంటి స్థితిలోకి వచ్చాడో తెలుసా ఇప్పుడు? మరి ఇదే 16వ అధ్యాయంలో 16వ వచనం చూసినట్లయితే, ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణం విసికి చావగోరెను. ఫిలిస్తీన్లు మరి దెలీలా అనే స్త్రీతో ఒక ఒప్పందం చేసుకున్నామంటే, సంసోన్ని కానీ మాకు అప్పగిస్తే నీకు ఇంత డబ్బు ఇస్తామని చెప్పినప్పుడు ప్రతిరోజు సంసోన్ని అడుగుతూ ఉంది, నీ బలం ఎక్కడుందో చెప్పు అంటే 2-3 సార్లు అబద్ధాలు చెప్పాడు. ఇంకా థర్డ్ టైం వచ్చేసరికి ఆమె అంటుంది, నువ్వు నన్ను ప్రేమించటం లేదు, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, అలా విసిగిచ్చి పడేసింది అనమాట. అప్పుడు సంసోను ఏమనుకుంటున్నాడు తెలుసా, ఆమె వల్ల విసిగిపోయి చచ్చిపోయేదే బెటర్ అనుకుంటున్నాడు. కానీ అరే ఈమె నన్ను చంపాలనుకుంటుంది, నా పట్ల దేవుడికి గొప్ప ప్లాన్స్ ఉన్నాయి, నేనేంటి ఈ పరిస్థితిలో ఉన్నాను, ఈమె నన్ను ప్రేమిస్తా అందానని ఫిలిష్తీయులకు అప్పగిస్తుంది కదా అని తెలిసి కూడా ప్రాణం విసిగిపోయి చావగోరను అని చూస్తున్నాము. ఎంత దుర్భరమైన పరిస్థితి కదండి. దేవుడు తన ప్రాణాన్ని ఇచ్చి మనల్ని బ్రతికించుకుంటే, తన ప్రాణాన్ని ఇచ్చి మనల్ని ప్రేమిస్తూ ఉంటే, మనం మాత్రం పాపము నుంచి విడిపించుకోలేక చచ్చిపోదాం అనుకున్నారు. రోజు చాలామంది అలాంటి స్థితిలోనే ఉంటున్నారు కండి. చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళి ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణము ఏంటి అంటే ఇదే అనమాట. పాపం నుంచి బయటికి రావడానికి విడిచిపెట్టి పాపంతో విసిగిపోయి దాంట్లో చచ్చిపోవాలనుకుంటున్నారు. కానీ ఈరోజు మీరు అలాంటి స్థితిలో ఉన్నట్టయితే దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడండి. దేవుడు ఎవరిని ఎప్పుడు కూడా ఎంతటి పాపినైనా క్షమిస్తాడు. ఆయన వాటి నుంచి వారికి విడుదల ఇస్తాడు. కాబట్టి ఈరోజు మీరు ఏ పాప బంధకాల్లో ఉన్నా కూడా దేవాది దేవుడు, వాస్తవత కలిగినటువంటి దేవుడు, ఆయన మర్సీఫుల్ గాడ్. కాబట్టి తప్పకుండా మీరు ఉన్నటువంటి పరిస్థితుల నుంచి బయటకు తీసుకొస్తాడు, క్షమిస్తాడు. కాబట్టి మీరు విసిగిపోక చావాలని కోరుకోకుండా దేవుడి సన్నిధికి వచ్చినట్లయితే తప్పకుండా మీ జీవితాలని బాగు చేస్తాడండి. ఒకసారి 28వ వచనంలో చూసినట్లయితే, అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకున్నాము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. మరి ఇక్కడ సంసోను ఒక ప్రార్థన చేస్తున్నాడు. మరి దెలీలాకు చెప్పేశాడు తన శక్తి ఎక్కడ ఉందని చెప్పి. తన జుట్టంతా క్షౌరం చేపించేశారు. ఫిలిష్తీయులు తీసుకెళ్ళి 2 కళ్ళు పీకేశారు, పిండి రుబ్బిస్తున్నారు. అయితే ఒక గొప్ప విందు ఏర్పాటు చేసుకున్నారు అనమాట ఫిలిష్తీయులు. ఎందుకంటే వాళ్ళ శత్రువుని వాళ్ళ దేవుడు అప్పగించాడు అని విందు చేసుకోవాల్సిన సమయంలో వాళ్ళందరూ వాళ్ళ మందిరంలో గుడిలో ఉన్నప్పుడు ఆ 2 స్తంభాల మధ్యలో కట్టేసి అవమానిస్తున్నారు సంసోన్. ఆ సమయంలో సంసోన్ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఒక్కసారి నాకు అవకాశమే, నన్ను క్షమించు, నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవాది దేవుడు ఆ మొరని విన్నాడు. మరి అతను చచ్చిపోయేటప్పుడు, బతికున్నప్పుడు అంతకంటే కూడా చచ్చిపోయేటప్పుడు అనేక మందిని చంపి చచ్చిపోయినాడు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి కదా. మరి ఇదే ప్రార్థన తను దెలీలా మోహంలో ఉన్నప్పుడు కానీ చేసింటే దేవుడు విడిపించలేడా సంసోన్ని?
మరి వేష దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పరిస్థితి నుంచి విడిపించమని అడిగింటే విడిపించలేడా? ఫిలిస్తీన్ల పిల్లల్లో పెళ్లి చేసుకోవాలని వెళ్ళినప్పుడు దేవుడిని అడిగింటే విడిపించలేడా? కానీ దేవుడు ప్రణాళికలు లేకోకుండా ఇవన్నిట్లో మరి ఇరుక్కొని తన జీవితాన్ని నష్టం చేసుకున్నాడు. అయితే లాస్ట్ మూమెంట్లో దేవుడికి ప్రార్థన చేసినప్పుడు అద్భుత రీతిగా దేవుడు మరి ఆ మనవి విన్నాడు, సహాయం చేశాడు. కానీ దానివల్ల సంసోన్కి ఏమైనా లాభం అంటే ఏం లేదు, తను కూడా వాళ్ళతో పాటు మరణించాడు. కాబట్టి అలాంటి పరిస్థితులు మన జీవితంలో తెచ్చుకోక, దేవుడు వాత్సల్యం కలిగినటువంటి దేవుడు కాబట్టి ఎప్పుడైనా ఆయన క్షమిస్తాడు. కాబట్టి దేవుడి దగ్గరికి వద్దామా ఈరోజు? పరిశుద్ధుడైన తండ్రి, మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలయ్యా. నువ్వు వాత్సల్యం కలిగిన దేవుడు తండ్రి. ఈరోజు ఎవరు ఏ బలహీనతలో ఏ పాపంలో ఉన్నారో విడిపించండి అయ్యా. సంసోను వల్ల మేము నష్టపోకుండా మాకు అవకాశం ఇవ్వనప్పుడే సరి చేసుకునే కృపను మా అందరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.